హలో ఎవ్రీవన్, టుడే టిప్ ఆఫ్ ద డే. ఆల్రెడీ నేను చెప్పాను ఎవ్రీ సండే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తానని చెప్పి. సో ఈ రోజు టిప్ ఆఫ్ ద డే ఏంటంటే, చాలా మంది న్యూ ప్రోడక్ట్స్ లైక్ వాళ్ళు సజెస్ట్ చేశారను, వీళ్ళు సజెస్ట్ చేశారను న్యూ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మీ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. జెన్యున్ గా చెప్పండి, మీలో ఎంతమంది న్యూ ప్రోడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేస్తున్నారు? అండ్ ప్యాచ్ టెస్ట్ చేస్తే ఎలా చేస్తున్నారు, ఎంతసేపు స్టే ఉంచుతున్నారు? సో ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కమింగ్ టు పాయింట్, ఏదన్నా ఒక న్యూ ప్రోడక్ట్ మీ స్కిన్ పైన యూజ్ చేసే ముందు డెఫినెట్ గా ప్యాచ్ టెస్ట్ అనేది చేయాలి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలి, ప్రాపర్ గా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ తో ప్యాచ్ టెస్ట్ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ కరెక్ట్ గా ఇక్కడ వేసుకోండి ప్రోడక్ట్. ఓకేనా? ఇక్కడ ప్రోడక్ట్ ని కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం తీసుకుని ఇక్కడ ఇయర్ కి బ్యాక్ సైడ్ కరెక్ట్ గా ఇక్కడ ఈ పొజిషన్ లో, సో ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా మనం అప్లై చేసిన తర్వాత అది స్కిన్ లో అబ్జర్వ్ అయ్యేంత వరకు బ్లెండ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇలా నీట్ గా ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్. సో మీరు ప్యాచ్ టెస్ట్ కి ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా మాక్సిమం 24 అవర్స్ లేదంటే 48 అవర్స్. సో 24 అవర్స్ లో మీకు ఏదన్నా స్కిన్ పైన ఇరిటేషన్ లేదంటే ఇచ్చింగ్ గా కొంచెం డిఫరెంట్ గా అనిపించినా మీరు వెంటనే ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం అయితే స్టాప్ చేసేయండి. ఇంకా ఆ ప్రోడక్ట్ నే మీరు యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ ఎలాంటి ఇరిటేషన్ లేదు, ఇచ్చింగ్ లేదు అంటే దిస్ ప్రోడక్ట్ విల్ సూటబుల్ యువర్ స్కిన్. సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ప్రోడక్ట్ అయినా లైక్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సిరమ్స్ అండ్ నైట్ క్రీమ్, డే క్రీమ్, సో ఇలా ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ